శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రాద్ధము పితృయజ్ఞ విధి దాన ప్రకరణ ధరణి ఇట్లా పలికినది. భగవాన్, దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు ప్రభృతి అన్ని ప్రాణులు కాలవసాన ప్రేతములగును. అవి ఎన్నడూ నరకానికి పోవు, అయినా మరల సంసారాన ప్రవేశిస్తున్నవి. ఇప్పుడు నేను ఒక విషయం నీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఏమనగా, పితరులెవరు, వారికి విధిపూర్వకంగా అర్పణ చేయుట చేత శ్రాద్ధ సంబంధ పదార్థములు భోజనం కొరకు లభ్యములగుచున్నవా? ప్రత్యేక మాసమందు సంకల్పపూర్వకంగా అర్పించబడిన పిండం ఏ పద్ధతిచే పితరుల వద్దకు చేరుతున్నది? పితృక్రియ చేత సంబంధం ఉంచుకున్న వారు శ్రాద్ధమందు ఏ పితరుడు భోజనం గ్రహించుటకు అధికారం గలవాడై ఉన్నాడో ఈ విషయం తెలుసుకోవాలని నాకు మహా కౌతూహలంగా ఉన్నది. దయతో నిర్ణయపూర్వకంగా తెలియజేయడని కోరెను. వరాహ భగవాన్ ఇట్లు చెప్పెను. దేవి, నీవు నన్ను అడిగిన విషయం చెబుతున్నాను. పితృ సంబంధ యజ్ఞములందు భాగం పొందుటకు ఎవరు అధికారం కలవారో చెబుతున్నాను. ఆ విషయాలు వినుము. తండ్రి, పితామహుడు, ప్రపితామహుడు వీరు పితరుల కొరకు పిండ సంకల్పం చేయవలను. పితృపక్షాన వచ్చిన ఎడల నక్షత్రం తిథులు తెలుసుకుని పితరులకు దాని పర్వంగా భావించాలి. ఆ సమయంలో పిండదానం చేయుట చేత విశేషమైన ఫలం లభ్యమగను. శుభలోచన, ఏ జ్ఞానవంతులకు పురుషునికి ఏ విధంగా శ్రద్ధాపూర్వక శ్రాద్ధం ఆచరించే విధానం కలదో దాన్నంతటినీ నేను నీకు తెలుపుతున్నాను. నీవు సావధాన చిత్తురాలపై తెలుసుకొనుము. బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం అను అనేక విధాలైన యజ్ఞాలు కలవు. కొందరు ద్విజాతి బ్రహ్మయజ్ఞమందు, కొందరు గృహస్థానం నందుండి భూతయజ్ఞము, అట్లే మనుష్యయజ్ఞం చేసి ఇష్టదైవాన్ని ఉపాసిస్తున్నారు. ఇప్పుడు నేను పితృయజ్ఞం వివరిస్తున్నాను. వరారోహ, దాన్ని వినుము. ఎవరు 100 యజ్ఞాలు చేదురో వారు నన్నే ఆరాధనే చేయుచున్నారు. నీకు నేను ఈ పూర్తి సత్యమైన విషయం చెబుతున్నాను. వసుంధర, హవ్యకవ్యాలను గ్రహించడం కొరకు దేవతల యొక్క ముఖము అగ్ని, యజ్ఞమందు ఉత్తరాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వానీయాగ్ని అన్న 3 అగ్నులు ప్రయుక్తపడుచున్నవి. ఈ అగ్నులన్నింటి అందరూ నేను వ్యాపించి ఉన్నాను. ఇంకను సమస్త కార్యములందు అట్లే దేవయజ్ఞములందు కూడా పవిత్రమైన రూపంలో నేనే వ్యవస్థితుడై ఉన్నాను. దేవతీర్థములలో భిక్షుకులు, వానప్రస్థులు, సన్యాసులు ఒక వారిని సత్కరించుట తగినది. కానీ శ్రాద్ధమందు వీరికి భోజనం ఏర్పాటు చేయరాదు. ఎందుకంటే దేవతల నిమిత్తమే వీరి పూజ చేయు విధానం కలదు. ఇప్పుడు ఏ వ్రతం చేయువాడు బ్రాహ్మణ శ్రాద్ధం నందు నియంత్రణ చేయుట కొరకు యోగ్యుడు. ఆ నిర్దేశములు చెబుతున్నాను, వినము. ఎవరు తన ఇంటి ముందు ఎల్లప్పుడూ సంతుష్టుడుగా ఉండను, అట్లే క్షమాశీలుడు, సంయములు, ఇంద్రియ విజయులు, ఉదాసీనులు, సత్యవాదులు, క్షత్రియులు, శ్రోత్రియులు వీరు ధర్మ ప్రచారకులు. ఇట్లు బ్రాహ్మణుల్ని శ్రాద్ధం కొరకు తీసుకున్న వారుగా పరిగణించవలెను. మైథిలి, వేద విద్యా పారంగతులు, స్వచ్ఛము మధురమైన అన్నాన్ని తినవారి యొక్క స్వభావం కల వారైన బ్రాహ్మణుల్ని పితృయజ్ఞ సంబంధం గల శ్రాద్ధమున భోజనం ఏర్పాటు చేయుట హితకరం. శ్రాద్ధమందు అన్నింటికంటే ముందుగా దేవతీర్థమందు స్నానం చేయుట అవశ్యం. ముందుగా అగ్నియందు హవనం వ్రేల్చి తర్వాత విధిని పాటిస్తూ పితరుల నిమిత్తం బ్రాహ్మణుల ముఖమందు హవనం చేయుట ఉచితమైనది. దేవి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులను ఈ 4 వర్ణములు శ్రాద్ధం నిర్వహించుటకు అధికారం గలవారు. శ్రాద్ధ పదార్థాలను కుక్కలు, జింకలు, పందులు మొదలైన అపవిత్ర జంతువులు, వ్యక్తులు చూచుటకు వీలు లేదు. తమ శ్రేణి నుంచి చ్యుతులైన వారు, సంస్కారం పొందని వారు, అన్ని విధాలైన అకార్యకర్మములు చేయుచుండువారు. అట్లే సర్వభక్షకులు ఇట్టి బ్రాహ్మణులను పితృయజ్ఞాలకు సంబంధించిన శ్రాద్ధమును చూడనీయరాదు. ఒకవేళ ఇట్టి బ్రాహ్మణుల దృష్టి శ్రాద్ధంపై పడినట్ల దాన్ని అసరీ శ్రాద్ధం అంటారు. చాలా కాలం కిందట నేను ఇంద్రుని కార్యం సిద్ధం చేయుట కొరకు వామనావతారం ఎత్తితిని. ఎట్టి శ్రాద్ధములు నేను బలికి ఇచ్చి ఉంటుని. అందువల్ల విద్వాంసులైన పురుషులు కావలను. పితృయజ్ఞమందు ఇట్టి బ్రాహ్మణులను కలిపివేయరాదు. ఎచ్చట సర్వసాధారణ దృష్టి పడదో అట్టి స్థానం నందు పవిత్రులై తర్పణపూర్వకంగా బ్రాహ్మణునికి శ్రాద్ధమున భోజనం చేయనీయవలను. భూదేవి, మంత్రం చదివి పితరులను ఆవాహనం చేసే 3 పిండములను ఇవ్వవలను. ఈ పిండములకు అధికారి తండ్రి, తాత, ముత్తాతలే. ప్రతి నెలయందు అపసవ్యములుగా దీనికి తిలోదకం పిండదానములు కల్పించాలి. మరల వైష్ణవి, కాశ్యపి, అజయ ఈ పేర్లను ఉచ్చరించి తల వంచుకొని మీకు కూడా ప్రణామం చేయవలను. దేవి, ఈ విధంగా పిండదానం చేయుట చే ఇతరులు ప్రసన్నులైపోవుదురు. ఇందు ఎట్టి సందేహం లేదు. సృష్టి యొక్క ప్రారంభమందు 3 పురుషులు పితరుల రూపంలో ప్రత్యక్షమైరు. పిండములే వారికి ఆహారంగా ఉండెను. దేవతలకు అసురులు, యక్ష, రాక్షస, గంధర్వ, పన్నగలు వీరందరూ వాయురూపం ధరించి పితృయజ్ఞం చేయువారకు పురుషుల శ్రాద్ధక్రియ యొక్క దోషాలపై దృష్టి సారించి ఉందరు. ఇది నిశ్చయం. వివేకి అయిన వ్యక్తి పితృయజ్ఞం చేసిన అతన్ని పితరుల కృపతో ఆయువు, కీర్తి, బలం, తేజస్సు,
ధనము, పుత్రులు, పశువులు, స్త్రీలు, అట్లే ఆరోగ్యం ఎల్లప్పటికీ సులభమగును. ఇందులో ఎట్టి సంశయం లేదు. ఇది కాదు, తన ఈ ఉత్తమ కర్మ యొక్క ప్రభావం చేత ఆ మనుషుడు పరమ పవిత్రమైన లోకాలకు అధికారుడైపోదురు. ఇంకను ఆ ప్రేతములు పశుపక్షుల యోనియందు పడవు. అట్టి పురుషుడు నరకానికి పోయి ఉన్న తమ పితరులను ఉద్ధరించడందు సంపూర్ణంగా సమర్థులగుదురు. దేవతలను అట్లే పితరులను ఉపాసించే మనుషుడు గృహస్థాశ్రమం మందు ఉండుచు కూడా పూర్తి విధితో ద్విజాతి వర్గం వారి యొక్క పితరులను తృప్తిపరుస్తారు. శ్రాద్ధమందు తృప్తులైన పితరులు ఆ ప్రాప్త వస్తువును నాశనం లేనిదిగా పరిగణిస్తారు. ఎవరికి పితరులపై శ్రద్ధ కలదో వారికి కూడా పరమగతులు కలుగును. ఈ విధమైన జ్ఞానపూర్ణ జనులు మృత్యువుకు తర్వాత సత్వగుణం చే సంపన్నులై శుక్లమార్గం వెంట ప్రయాణం చేయుదురు. ధరణి ఎవరి మనసుపై అజ్ఞానపు ఆవరణ కలదో, ఎవరు కృతజ్ఞులు ప్రచండ మూర్ఖులు అయి ఉండిరో అట్టి మనిషిని స్నేహమయములైన వందల కొలది తాళ్లతో బంధించి భయంకరమైన నరకంలో పడవేయుదురు. ఇంకను ఏ మానవుడు కల్ప పర్యంతం వరకు నరకమందు పడవేయుదురో వారి పుత్రులు కూడా లేక పౌత్రులు చెప్పబడిన శ్రాద్ధక్రియను చేసిన వారి ప్రభావంచే ఆ ప్రాణులకు సద్గతి కలుగును. అమావాస్యకు ఎవరు జలాశయానికి పోయి పితరుల నిమిత్తం బిందు మాత్రమేనా జలమిస్తున్నారో అతనికి నరకమందు గల పితరులకు కూడా తృప్తి లభ్యం కాగలదు. ఏ ద్విజాతి వర్ణ పురుషులు పితరుల కొరకు భక్తిపూర్వకంగా తర్పణ, తిలాంజలి, అట్లే పిండపాతం మొదలైన శ్రాద్ధ కార్యం నెరవేర్చును అట్టి వారి పితరులకు నరకమును సంభవించును. ఇంకను వారు శాశ్వతంగా తృప్తులగుదురు. భక్తిపూర్వకంగా తర్పణ, తిలాంజలి, అట్లే పిండపాతం మొదలైన శ్రాద్ధ కార్యం నెరవేర్చును అట్టి వారి పితరులకు నరకమును సంభవించదు. ఇంకను వారు శాశ్వతంగా తృప్తులగుదురు. శ్రాద్ధమందు మేడికట్టెతో చేయబడ్డ పాత్ర ఎందు తిలలు జలం చేత తర్పణము వదులుటయందు గొప్ప మహిమ కలదు. పితరుల యొక్క ఉద్ధరణ చేయుటచే బ్రాహ్మణుల యొక్క మాటలపై శ్రద్ధ వహించి అట్లే తమ వైభవం అనుసరించి వారికి దక్షిణలిచ్చుట పరమ ఆవశ్యకం. నల్లనిది, వేగం గలది, పరిగెత్తు ఒంటెను వదులుట చే లభ్యమగు పుణ్యం, భూమండలంపై కలుగు పుణ్యం యొక్క ప్రభావం చేత పితరులు 66,000 సంవత్సరాల పాటు చంద్రలోకమందు ఆనందపూర్వకంగా నివాసముంటారు. వారికి ఆకలి దప్పికలు కలగవు. శ్రాద్ధ తర్పణం గృహస్థులకు అత్యంతము నిర్వర్తించవలసిన ధర్మం. చీమలు మొదలగు జంగమ ప్రాణులు అట్లే ఆకాశమందు విహరించే జీవములు గృహస్థుల యొక్క ఆశ్రయంపై బ్రతుకుచుండను. ఇందులో సంశయం లేదు. గృహస్థాశ్రమమే అన్ని ధర్మాలకు మూలం. అన్ని వర్ణముల వారు అట్లే ఆశ్రమాల వారును గృహస్థులపైనే ఆధారపడి ఉన్నారు. ఈ ఆశ్రమం మందు ఉండు వ్యక్తులు ప్రతి మాసం పర్వములందు అట్లే ప్రత్యేక నిర్దిష్ట విధిపై శ్రాద్ధం చేయుచుందురు. వారి ద్వారా పితరులకు నిశ్చయంగానే ఉద్ధరణ జరుగును. గృహస్థుని యొక్క ఇంటి యందు ధర్మపూర్వక శ్రాద్ధాన్ని నిర్వర్తించుట చేత ఎట్టి ఫలం లభ్యమగనో అట్టి ఫలం యజ్ఞదాన, అధ్యయన, ఉపవాస, తీర్థ, స్నాన, అగ్నిహోత్రం వంటి విధిపూర్వకమైన అనేక విధాలైన దానాల చేత కూడా లభ్యం కావు. బ్రహ్మ, విష్ణు, రుద్రుల యొక్క శరీరమందు ప్రతిష్ఠులైన పితృగణాలు తండ్రి, పితామహ, ప్రపితామహుల రూపం చేత కనిపించేవారై విరాజిల్లుదురు. కశ్యపుడు వారి జనకుడు. మొదట ఎన్నడూ అగ్నియందు హవనం చేయకుండా బ్రాహ్మణ ముఖమందు హవనం చేయబడిన అనగా బ్రాహ్మణుని చేత భోజనం చేయించబడినది భూమిపై కుశలపరిచి పిండ సంకల్పం చేసి వానిపై ఉంచబడను. ఆ పిండం చేత పితృదేవతలకు అజీర్ణం ఏర్పడను. వారికి గొప్ప బాధ కలిగింది. వారు భోజనం తినట వదిలివేసిరి. దుఃఖం చేత అత్యంత సంతప్తులై వారు సోమదేవుని వద్దకు పోయిరి. శుశ్రోని అజీర్ణం చేత దుఃఖితులైన ఆ పితరులపై చంద్రుని దృష్టి పడింది. అందుకే చంద్రుడు మధురమైన వాక్యములతో వారిని స్వాగతించెను. సోముడిట్లడిగను, పితరులారా, మీ దుఃఖానికి కారణమేమి? దానిపై పితరులు, సోమదేవ, మీరు మా మాటలు విని దయచూపుడు. బ్రహ్మ, విష్ణు, శంకరుని శరీరం నుంచి ఉత్పన్నములైన మేము ముగ్గురం పితృదేవతలం. శ్రాద్ధమందు మేము నియుక్తులం చేయబడ్డాము. పుత్రులు మొదలగు వారి ద్వారా అర్చించబడ్డ పిండముల చేత మేము అత్యంత తృప్తులమైతిమి. కానీ నేడు మాకు అజీర్ణం కలిగింది. దీనివల్ల మేము దుఃఖం పొందుతున్నామని పలికిరి. సోముడు ఇట్లు చెప్పాను, పితృగణములారా, నేను మీ మిత్రుడు నగుదును. అప్పుడు మీరు ముగ్గురు ఉండరు. ఇక 4వ పితరుడుగా నేను చేయబడుతుంది. ఇప్పుడు మనం అందరమును ఎచ్చట మనకు క్షేమం కలుగునట్టు అవకాశం కలుగుతో అక్కడికి పోదాము. వసుంధర, సోముడు ఈ విధంగా చెప్పుట చేత ఆ పితరులు ఆయన వెంట సుమేరు పర్వత శిఖరానికి వెళ్ళిరి. అక్కడ లోకపితామహుడు బ్రహ్మర్షుల చేత సేవించబడుతూ సుశోభితుడుగా ఉండెను. అందరూ ఆయనకు ప్రణామం చేసిరి. మరలా సోముడు వారితో, భగవాన్, ఈ పితరులు అజీర్ణం చేత పీడించబడుతూ మిమ్మల్ని శరణు వేడుటకు వచ్చిరి. నీవు దయతో వారి క్లేశమును నాశనం చేయ విధం చేయడు. దీనిపై బ్రహ్మ ఒక ముహూర్త కాలం వరకు పరమయోగీశ్వరుడైన భగవంతుడు శ్రీహరి యొక్క ధ్యానమందు నిమగ్నుడయ్యను.
అంతట శ్రీహరి భగవానుడు ప్రత్యక్షమై వారితో, ఇది నా వైష్ణవి మాయ యొక్క ప్రభావం. ఇంతకు ముందుగల దేవతలు ఇప్పుడు పితరుల రూపంలో కనిపిస్తున్నారు. నా అంగముల నుండి వెలువడ్డ పితబ్రహ్మ యొక్క రూపం పితామహుడు విష్ణువు యొక్క రూపమును, అట్లే ప్రపితామహుడు రుద్రుని యొక్క రూపమును పొందిరి. మర్త్యలోకమందు శ్రాద్ధ సమయమందు వీరు పితృదేవతల యొక్క రూపంలో నియమించబడుట జరిగాను. బ్రాహ్మణుల యొక్క హితం కొరకు విష్ణుమాయ యొక్క ఆజ్ఞ చేత ప్రజలు వీరిని పితృయజ్ఞాల ద్వారా తృప్తిపరుస్తున్నారు. ఇప్పుడు నేను వారి అజీర్ణము దూరమగు ఉపాయం తెలియజేయుచున్నాను. ధూమ్రకేతువు విభావసుడు అను పేరుచే శాండిల్య మహామునికి తేజస్వంతులైన 2 పుత్రులు కలరు. మానవ మాత్రల కొరకు వారు శ్రాద్ధం చేయి సమయమందు ముందుగా అగ్నికి భాగముని శేషపిండాన్ని ఆ తేజస్వంతులైన విభావసునితో కలిపి పితరులకు అర్పణం చేయుదురుగాక. పరమప్రభువైన విష్ణువు యొక్క కథనంపై బ్రహ్మ మనసులోని హవ్యవాహనుడైన అగ్నిని ఆవాహనం చేసెను. ఆయన స్మరించినంత మాత్రం చేతనే సర్వభక్షకుడైన అగ్నిదేవుడు వారి వద్దకు వచ్చెను. అగ్ని యొక్క శరీరం ప్రచండ వేగం తేజంతో ఉద్దీప్తమగుచుండెను. నా ప్రేరణ చేత బ్రహ్మ వారిని 5 విధాలైన యజ్ఞములలో భాగం పొందుటకు అధికారం గలవారిగా చేసి అగ్నితో ఇట్లు చెప్పెను. హుతాసన, నీవు బ్రహ్మస్వరూపుడవు. పితరుల నిమిత్తం శ్రాద్ధమందు సమర్పించబడిన పిండభాగం నందు ఓం అగ్నయే కవ్యవాహనాయ స్వాహ అని ఈ మంత్రం ద్వారా సర్వప్రథమంగా నీవే భాగం పొందుటకు అధికారం ఇవ్వబడుచున్నావు. నీ తర్వాత మరుద్గణ సహిత దేవతల యొక్క భాగం పొందుటకు అధికారం కలిగిన వాడవగదవు. మీరందరూ స్వీకరించి తీసుకున్న తర్వాత అన్నం పితరుల కొరకు పద్యస్వరూపంగా అగును. ఇంకను సోమసహిత పితరుడు దానికి అధికారులగుదరు. వసుంధర, బ్రహ్మ యొక్క ఈ ఏర్పాటు చేత అగ్నిదేవుడు పితరులు శ్రాద్ధమందు భాగం కలవారేరి. అప్పటి నుండి అగ్ని సోమునితో పితృయజ్ఞమందు అందరు పితరులతో భోజనం చేయుటకు శాశ్వతమైన నియమంగా ఏర్పరిచిరి. జగత్తునకు ఆశ్రయం ఇచ్చినట్టు పృథ్వీదేవి ఈ నియమాన్ని అనుసరించి పితరుల నిమిత్తం శ్రాద్ధం పెట్టే సమయాన సర్వప్రథమ పిండం అగ్నికి సమర్పించి పిమ్మట పితరులను తృప్తి చెందించాలి. వసుంధర, ఈ విధంగా ఏ మనుషుడు మంత్రాలు ఉచ్చరించి విధానం ప్రకారం పితరుల కొరకు శ్రాద్ధం నిర్వహిస్తున్నాడో అట్టి ఆ పితరుల తృప్తులై కరుణ చేత నిరంతరం సుఖ సమృద్ధి ఎందు భాగం కలవారగుతున్నారు. దేవి, ఇప్పుడు శ్రాద్ధం యొక్క శ్రేణి ఎందు నిందింపదగిన వారు ఆ బ్రాహ్మణులను వివేచనం చేయుచున్నాను వినుము. నపుంసకులు, చిత్రకారులు, పశుపాలురు, చెడు మార్గమందు పోవువారు, నల్లని దంతాలు కలవారు, ఏకాక్షులు, లంబోదరులు, నాట్యం చేయవారు, గాయకులు, వస్త్రములకు అద్దకం వేయటం ద్వారా జీవనం గడుపువారు, వేద విక్రయులు, అన్ని వర్ణముల వారి చేత యజ్ఞం చేయించువారు, రాజసేవకులు, వ్యాపార నిమిత్తం కొనుగోళ్లు అమ్మకం చేయవారు, బ్రహ్మయోని యందు ఉత్పన్నులైన వారు, నిందకులు, పతితులు, సంస్కార రహితులైన గణకులు, గ్రామాల్లో తిరిగి ఆశించువారు, దీక్షితులు, కాండపుష్టులనగా శాస్త్రాన్ని తీసుకుని తిరుగుచుండువారు, వడ్డీపై ఆధారపడి జీవించువారు, రసపదార్థాలు అమ్మువారు, వేశ్యావృత్తి చే జీవించేవారు, చోరులు, రాయసగాండ్లు, యాచకులు, సౌండికులు అనగా సారాయి తయారు చేయవారు, గైరికులు, ఒక రకమైన వస్త్రాలు తయారు చేయవారు, దంభులు అనగా దాంభికులు, అన్ని వర్గాలకు సంబంధించిన కార్యమందు నిమగ్నులై అన్ని వస్తువులను అమ్ముటయందు నేర్పుకలవారు. ఈ బ్రాహ్మణులందరూ శ్రాద్ధకర్మం కొరకు నిందులుగా భావించబడుతున్నారు. వీరికి పితరుల నిమిత్తం ఉద్దేశించబడిన శ్రాద్ధమందు భోజనం చేయించుటకు అర్హత గలవారు కారు. పండిత వర్గం వారు ఎవరి జీవనం కొరకు దూరంగా పోవుదరో రసపదార్థాలను అమ్ముదురో అట్లే ధూర్తులు, నల్ల నువ్వులను అమ్మువారు మొదలగు వృత్తుల్లో ఉన్న బ్రాహ్మణులు శ్రాద్ధమందు సమ్మిళితమైన ఎడల ఆ శ్రాద్ధం రాజసమని చెప్పబడిన. దేవి, ఇవి కాక నేను ఏ నిందితులైన బ్రాహ్మణులను తెలిపితనో ఆ అందరూ బ్రాహ్మణులు రాజసగుణములు కలవారు. మాధవి, శ్రాద్ధ సంబంధమైన క్రియల యందు పితరులకు పిండదానం చేయు సమయాన ఇట్టి పంక్తి దూషితులైన బ్రాహ్మణులను చూచుటకు కూడా రానివ్వకూడదు. ఒకవేళ ఇట్టి బ్రాహ్మణులు శ్రాద్ధమందు భోజనం చేసినట్ల వానిపై శ్రాద్ధకర్త యొక్క దృష్టి పడిన ఆయన పితరుడు 6 నెలల పర్యంతం దారుణ దుఃఖం అనుభవించును. వసుధ, ఎచటైనను ఇటు తప్పు జరిగిన ఎడల శ్రాద్ధకర్త, భోక్త ఇద్దరికి ఎంత తొందరలో వీలైనంత త్వరగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే అత్యంత ఆవశ్యకం. ప్రాయశ్చిత్తం స్వరూపం ఏమనగా బాగుగా మండుతున్న అగ్నియందు ఘృతంను హవనముగా చేసి సూర్యదర్శనం, శిరోముండనం, పితామహులు మొదలగు వారికి మరల గంధపుష్ప ధూపం మొదలగు వానిచే పూజ, అర్ఘ్యం, తిలోదకముల దానం చెయ్యాలి. ఇట్టి వాడిని విధి ప్రకారం చేసి తాను పవిత్రుడై ఆ బ్రాహ్మణ భోజనం మొదలైనవి చేయించవలను. సుందరి, ఇప్పుడు మరల నేను వేరొక విషయం తెలుపుతున్నాను వినుము. జ్ఞానం చేత ఎవని అంతఃకరణం పవిత్రమైనదో ఆ బ్రాహ్మణుడు విధిని అనుసరించి మంత్రశుద్ధి చేసుకోవాలి. ఎవరైనాను ఎన్నడైనను మృతుడైన సంబంధిత వ్యక్తి యొక్క అన్నాన్ని తినకుండా ఉండనో అట్టి బ్రాహ్మణునికి వైశ్యదేవ నిమిత్తమైన భాగమును ఇవ్వవలను. అతడిని శ్రాద్ధమందు భోజనం చేయించుట అనుచితం. ఏ బ్రాహ్మణుడు శ్రాద్ధమందు ప్రేతాన్నం తిననో అతడికి కలుగు దోషం చెబుతున్నాను వినము. ప్రేతాన్నం తిన్న ప్రభావం చే
ఆ దంభం మనుష్యునికి నరకమునకు పోవలసి వచ్చును. అట్లే ద్విజాతి పురుషుని కర్తవ్యం ఏమనగా మాఘమాసమందరి ద్వాదశి తిథి యొక్క పుష్య నక్షత్రమున తేనె పండ్లతో పితరులను తృప్తిపరిచి ఘృతయుక్త పాయసాన్ని తినవలను. నాకు పవిత్రత ప్రాప్తి కలుగుగాక అని సంకల్పం చేత అతడు కపిలగోవును దానమిచ్చి అట్లే తన శుభం కొరకు కోరికతో పితృశ్రాద్ధాన్ని నిర్వర్తించవలను. 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టించి పాప విసర్జనం చేయవలను. విశాలాక్షి, అమావాస్య తిథికి దంతధావనం చేయుట సుమారుగా అందరికీ నిషిద్ధమైనది. బుద్ధిహీనుడైన వ్యక్తి అమావాస్య నాడు దంతధావనం చేసిన వానికి ఈ కర్మచేత చంద్రుడు, దేవతలు, పితరులు కష్టం అనుభవించరు. రాత్రి గడిచిపోయిన తర్వాత ప్రాతకాలాన సూర్యుని కిరణాలు ప్రకాశించడం మొదలైన సమయాన పగటిపూట చేయవలసిన పనులు ఆరంభించాలి. ఈ పని చేసి బ్రాహ్మణుని విధులు చేయుట ఎందు సంపన్నులుగా చెయ్యాలి. పితరులేడు శ్రద్ధ ఉంచి మానవుడు జుట్టు క్షౌరం చేయించుకుంటా, గోళ్లు తీసుకుంటా, నూనె పూసుకొని స్నానం చేయుట, తర్వాత పక్వాన్నాన్ని తయారు చేయించుట చేయాలి. వంట పూర్తయిన తర్వాత పగటి మధ్యకాలం మందు శ్రాద్ధక్రియ నిర్వర్తించుట విధి. మరలా తీర్థం యొక్క శుద్ధ జలం చేత బ్రాహ్మణునికి పాద్యమిచ్చి మండపం నందు ప్రవేశింపచేసి విధిపూర్వకంగా అర్ఘ్యపూర్వకంగా చందనము, పుష్పమాలలు, ధూపము, దీపము, వస్త్రములు, తిల్లలు ఇంకను జలం చేత పూజించవలను. మరలా భోజనం కొరకు ఎదుట పాత్రను ఉంచి భస్మం చేత మండలమును తయారు చేయవలను. వేరువేరుగా మండలంలో ఉండుట చేత పంక్తి దోషం ఏర్పడదు. మరలా అగ్ని సంబంధ కార్యాలను పూర్తి చేసి అన్నపరివేషణం చేయాలి. సపాత్రక శ్రాద్ధమందు పితరులను ఉద్దేశించి సంకల్పం చేయనవసరం లేదు. దీని యందు కేవలం బ్రాహ్మణునికి ద్విజదేవ విద్వాంసులైన పురుషులు భోజనం చేయు సమయమందు రక్షోఘ్న మంత్రంను కూడా పఠించవలను. బ్రాహ్మణుడు తృప్తిపడ్డ తర్వాత అన్న వితరణ చేయుట విధానం. దీని పిమ్మట మరియొక ఆసనం ఇచ్చి పిండమును ఇవ్వలను. భూమి మీద కుశలపరిచి దక్షిణం వైపు ముఖముంచి పితామహుడు, ప్రపితామహుడు ఈ పితరుల కొరకు పిండం అర్పించవలను. మరలా తన సంతాన వృద్ధి కావాలన్న ఉద్దేశంతో విధిపూర్వకంగా వారిని పూజించాలి. పూజకు చివరిగా బ్రాహ్మణుని చేతి యందు అక్షయోదకమును ఇవ్వవలను. బ్రాహ్మణుడు సంతుష్టుడైన పిదప స్వస్తివాచన పూర్వక విసర్జన జరపవలను. వసుధ 3 పిండములు నేల మీద ఉన్నంత కాలంలో పితరులకు సుఖం లభ్యమగుచుండును. మరలా శ్రాద్ధకర్త ఆచమనం చేసి పవిత్రుడై శాంతి నిమిత్తక జలం ఇవ్వవలను. ఎక్కడ పిండపాతం జరిగిందో ఆ భూమిని వైష్ణవి, కాశ్యపి, అక్షయ అను పేర్లను ఉచ్చరించి తలవంచి నమస్కారం చెయ్యాలి. మొదటి పిండంను స్వయంగా గ్రహించవలను. రెండవది భార్యకి ఇవ్వాలి. 3వ పిండంను నీటిలో పడవేయవలను. ఇట్లు పితరులకు ప్రణామం చేసి పితరులను, దేవతలను విసర్జించవలను. ఈ విధంగా పిండదానం చేయుటచే పితృదేవుడు ప్రసన్నుడు కాగలడు. ఇందు ఎట్టి సంశయము లేదు. ఈ పితరుల దయచేతనే దీర్ఘాయుషు, పుత్ర పౌత్ర వంశాభివృద్ధి, అట్లే సంపద అభివృద్ధి కలుగును. సమయమందు ఉత్తములైన జ్ఞానులైన బ్రాహ్మణులైన అట్లే యోగులను కూడా పిలిచి శ్రాద్ధ సంబంధ వస్తువులు సమర్పించాలి. లేని ఎడల అతడు శ్రాద్ధఫల ప్రదానం చేయుట యందు అసమర్థుడగును. ఇందు ఎట్టి సంశయము లేదు. ఓం శాంతి శాంతి శాంతి.